ఎవ్రీ ఉమెన్ హ్యాస్ హర్ స్ట్రెంగ్త్. ఇప్పుడు నాకు వంట రాదు, కానీ నాకు వేరే క్వాలిటీ ఉంటుంది. అంటే మీరు వంట రాదన్నారు, ఇక్కడ కుక్కర్ ఎందుకు పెట్టారు నాకు అర్థం కాలేదు. అంటే ఆ కుక్కర్ని వంటకు కాకుండా వేరే వాటికి కూడా వాడుకోవచ్చు అని. అంటే సినిమాలో రిలేటెడ్ ఏమైనా ఉందా? చూడండి మీరు 19 అన్ని ఇప్పుడు అడిగేస్తే అలా మీ ఇద్దరు కాంబినేషన్లో సినిమా ఎప్పుడు ఆశించవచ్చు? ఇదే అది నందిరెడ్డి అకౌంట్, ఇది దీనికి సంబంధం లేదు. ముగ్గురి అకౌంట్. సో కొలాబరేట్ చేయడంలో ఇట్ వాస్ అన్ ఈజీ చాయిస్. ఇట్ వాస్ రియలీ మోర్ అబౌట్ హౌ వెల్ వీల్ వర్క్ టుగెదర్ అంతే. సో అండ్ వీ వర్క్ వెరీ వెల్ టుగెదర్. ఎక్కడ కష్టాలు, కోపాలు, కొట్లాటలు జరగలేదు. సో ఓ నటిగా అలాగే ఓ నిర్మాతగా రాజు ఉండడం వల్ల మీకు బడ్డెన్ తగ్గింది అనుకుంటున్నారా? ఖచ్చితంగా. ఈ సినిమా ఎస్పెషలీ మంచి కోడలు, మంచి అల్లుడు, మంచి తండ్రి, మంచి కొడుకు, ఇవన్నిటికీ కొన్ని బెంచ్ మార్క్స్ ఉన్నాయండి. అందరూ వాటి కోసమే ప్రయత్నిస్తే మరి అది అందని వాళ్ళు ఏమైపోవాలి? మీకు మీలాగా ఉంటే ఒక వాల్యూ ఉందా అన్న ఒక వెరీ డీప్ క్వశ్చన్ ఉంది ఈ సినిమాలో. సో దట్ ఈస్ ద రూట్ ఆఫ్ మా ఇంటి బంగారం. గతంలో చేసిన మిస్టేక్ రియలైజేషన్ అయ్యారా? ఎప్పుడు నేను ఫస్ట్ లైక్